హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్విని. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండండి. చూస్తున్నారు గానీ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయట్లేరు. అలాగే వీడియోలకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనండి. మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడికొచ్చేసేసి టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగేసాను. ఇక టీ తాగేసిన తర్వాత వంటకైతే రెడీ చేయాలి గదా! యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది సండే రోజు లాగన్నమాట. ఇగ సండే అంటే కొంచెం లేట్‌గానే లేసాను. షాప్‌కైతే వెళ్ళలేదు. కొంచెం లేట్‌గా లేసేసరికి ఆల్‌మోస్ట్ అప్పుడు 9, 10 అవుతుంది. అంటే నేను లేషింది కాదు. పని స్టార్ట్ చేసింది. కాసేపు కూర్చున్నాను లేసి. ఇక ఇక్కడైతే వంటైతే రెడీ చేస్తా ఉన్నాను. ఇగ కర్రీ వచ్చేసేసి మన తెలంగాణ స్పెషల్ వట్టి తునకల కర్రీ అన్నమాట. ఆల్‌మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది వట్టి తునకలంటే. ఇగ తెలియనోళ్ళకైతే నేనైతే చెప్పాలి గదా! చెప్తున్నాను. ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, పచ్చి మటన్‌ని పసుపు, ఉప్పు వేసేసేసి, దారానికి గుచ్చేసేసి ఎండలో ఎండబెట్టేస్తారన్నమాట. మంచి ఎండ ఉంటే 1 వీక్‌లో ఎండిపోతాయి. తక్కువ ఎండ తక్కువగా ఉంటే దాదాపు 15, 20 డేస్ పడతది ఇవి మంచిగా ఎండడానికి. ఎంత మంచిగా ఎండితే అన్ని రోజులు స్టోర్ ఎక్కువుంటదన్నమాట. ఇక్కడికొచ్చేసేసి మేమైతే స్టోర్ చేసుకున్నాము ఫెస్టివల్‌కి చేసిన మటను. అలా యాక్చువల్‌గా మా బంజారాసు ఈ వట్టి తునకలని సూకీ బోటి అని అంటారు. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము. కుక్కర్‌లో అయితే తునకల్ని వేసేసానన్నమాట. వేసేసి 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. మంచిగా ఉడుకుతాయన్నమాట. 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే. మంచిగా పట్టుకుంటే అట్లా తెగిపోతాయి పీసెస్‌లు. అవి ఉడికేలోపు చపాతీ పిండి అయితే కలిపేసాను. యాక్చువల్‌గా రైస్ అయితే చేయలేదు. చపాతీలే తినేసాను మంచిగా గ్రేవీ చేసేసేసి. ఇక్కడైతే తునకల్ని ఉడకబెట్టేసిన తర్వాత వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసేసి, అందులో కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు అండ్ 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని, అందులో పసుపు అండ్ ఉప్పు వేసేసేసి, కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకునైతే వేసేసుకోవాలి. ఈ వట్టి తునకల కర్రీ అనేది చాలా అంటే చాలా స్మెల్లొస్తదండి. వెరైటీ స్మెల్లొస్తది. అది చాలా మందికి నచ్చదు. అలా స్మెల్ ఎక్కువ రాకుండా ఉండాలంటే కరివేపాకునైతే ఖచ్చితంగా వేసేసుకోవాలి ఇందులో. ఆ కరివేపాకనేది స్మెల్ రాకుండా కర్రీని ఉంచుతుంది మంచి ఫ్లేవర్‌తో. ఇక్కడికొచ్చేసేసి ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాం కదా! టమాటాలు గూడా మగ్గినాయి. మగ్గిన తర్వాత వట్టి తునకలనైతే ఉడకబెట్టిన వట్టి తునకలనైతే వేసేసుకోవాలి. అవి వేసేసుకొని ఓ 5, 10 నిమిషాల తర్వాత కారం అయితే వేసేసుకోండి. కారం వేసేసుకున్న ఓ 10, 15 నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇక్కడికొచ్చేసేసి 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత మనం ఉడకబెట్టాం గదా! వట్టి తునకలు. ఆ వాటర్ ఉంటాయి గదా! ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలి. కొంతమంది వాటర్ పక్కన పడేస్తారు. వాటర్ పక్కన పడేసేస్తే కర్రీ అనేది టేస్ట్ రాదండి. ఆ వాటరే పోసేసుకోవాలి. ఆ వాటర్ పోసేసుకొని, ఆ వాటర్ సరిపోకపోతే వేరే కొంచెం వాటర్ గూడా పోసేసుకొని గ్రేవీ ఎక్కువగా చేసేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ ఎక్కువగా చేసేసుకున్నాను. ఇక వాటర్ అయితే పోసేసిన తర్వాత టైం అయితే పడతది గదా! ఆలోపు అయితే నేనైతే చపాతీ పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను గదా! చపాతీలయితే చేశానన్నమాట. ఇగ చపాతీలు అయిపోయేలోపు కర్రీ గూడా అయిపోయిందన్నమాట ఆల్‌మోస్ట్. కర్రీ గూడా అయిపోయింది. పక్కన పెట్టేసాను. ఇక్కడికొచ్చేసేసి చపాతీలయితే అయితా ఉన్నాయి. దాదాపు 10, 12 చపాతీలు చేసినట్టుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ రోజెందుకో ఓపికే లేదు. చాలా డల్‌గా అనిపిచ్చింది. అయినా కూడా వీడియో అయితే షూట్ చేసేసుకొని మీతో షేర్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చేస్తుంది లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్ రోజు రోజు పెట్టాలంటే చాలా ఇబ్బందయితుందండి. ఇంట్లో పని అని షాప్ వరకు బ్యాలెన్స్ చేసుకోవడం అంటే చాలా రిస్కే అయితుంది. అయినా కూడా మీతో టచ్‌లో ఉండాలనే ఆలోచనతో షార్ట్స్ అనేవి డైలీ పెడతా ఉన్నాను. షార్ట్స్ అయితే చూడండి. షార్ట్స్‌లలో నేను అప్‌డేట్ ఇస్తూనే ఉంటాను. యాక్చువల్‌గా చెప్పాలంటే లాంగ్ వీడియోస్‌కే కొంచెం ఇబ్బందయితుంది. అయినా ట్రై చేస్తా ఉంటా. ఓకేనండి. ఇక చపాతీలయితే అయితా ఉన్నాయి. ఇగ ఈ చపాతీలు మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో గిన్నెలు కడిగేసేసి, బట్టలు కూడా పిండేసేసి, ఇల్లు ఊడ్చేసేసి చాలా అంటే చాలా టైమే అయింది నాకు. యాక్చువల్‌గా లేసిందే లేట్ ఆ రోజు. ఎప్పుడు హడావిడి అయితుంది గదా! రోజు సండే రోజైనా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా గానీ, ఆ రోజే చాలా అంటే చాలా పని పడ్డది నాకైతే. అయితే నాకు చాలా మంది కలిసినప్పుడల్లా ఒక క్వెషన్ అయితే ఎదురవుతా ఉంది. ఏంటిదంటే,
నువ్వు యూట్యూబు అండ్ నీ షాపు అండ్ ఇంట్లో పని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు అశ్విని? ఏంటిది ఇట్లా? ఎలా అనేది చాలా వరకు నన్నడిగే క్వెషన్ అన్నమాట. అయితే నేనిచ్చే ఆన్సర్ ఏంటిదంటే, మనము చేసే పని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనకిష్టం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది షాప్ అయినా, డాన్స్ అయినా, యూట్యూబ్ అయినా, వ్లాగ్స్ అయినా ఏదైనా సరే దాని మీద మనం ఇష్టం ఉంటే అది పెద్దగా కష్టం అనిపియదని నా ఆలోచన. అయితే ఫైనల్‌గా ఇదంతా చేయాలంటే ఫస్ట్ అయితే మనమైతే యాక్టివ్‌గా ఉండాలి గదండీ! మనం యాక్టివ్‌గా ఉండాలంటే మన ఫుడ్ కరెక్ట్‌గా ఉండాలి. మనం తినే తిండి గాని, మన ఆలోచనలు గాని అన్నీ ప్రశాంతంగా ఉంటే ఇదంతా చేసుకుంటాము. మనకు ఎన్ని సమస్యలున్నా, ఏదున్నా మనం చేసే పని చేసేటప్పుడు ఈ సమస్యలనేవి, ఇవనేది పెద్దగా ఆలోచించకూడదండి. ఆలోచిస్తే ఆరోగ్య సమస్యలొస్తాయి తప్ప సమస్యలైతే పరిష్కారం కావు గదా! అతిగా ఆలోచించకుండా మనం చేసే పని మీద కాన్సంట్రేట్ పెడితే ప్రశాంతంగా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. అయితే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటిదంటే, చాలా వరకు ఒక పని స్టార్ట్ చేయాలంటే నెగెటివ్ ఆలోచనతోనే ఆగిపోతారక్కడే. ఏమైతదో ఏమో, ఏమైతదో ఏమో అనే భయంతో. ఆ నెగెటివ్ థాట్స్ అనేది ఉండేటప్పటికి ఏ పని చేయకుండా అక్కడే ఉండిపోతారు. కొంచెం పాజిటివ్‌గా ఆలోచన చేయండి. పాజిటివ్ ఆలోచనలతో ముందడుగు వేయండి. సక్సెస్ అనేది అది ఇప్పుడు కాకపోయినా రేపైనా వస్తది గదా! ఒకేసారి ఒక్క నైట్‌లోనే ఎవరు సక్సెస్ అయితే ఎవరు కాలేరు గదా! మనము చాలా బుక్సులు చదివాము. చాలా స్టోరీస్ వింటా ఉంటాము గానీ, ఒక్క నైట్‌లోనే సక్సెస్ ఎవరు కాలేరండి. చాలా టైం పడతది. ఏది జేయాలన్నా. కాకపోతే కొంచెం ఓపికతో ఉండాలి. కొంచెం గాదు చాలా పేషెన్స్ ఉండాలి. ప్రెజెంట్ జనరేషన్‌లో ఈ టెక్నాలజీ తట్టుకోవాలంటే గూడా చాలా ధైర్యం ఉండి ఉండాలి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటిదంటే, మీరు ఏం పని చేషినా ఫస్ట్ ఒక పాజిటివ్ థింకింగ్‌తో చేయండి. తర్వాతనేది సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. రాకపోయినా గూడా మనం ట్రై అయితే చేసాం గదా! అదో ఎక్స్‌పీరియన్స్ అయితే మనకుండిద్ది. ఓకేనండి. మిగతా విషయాలు నెక్స్ట్ లాగ్‌లో మాట్లాడేసుకుందాం. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.